యా సబ్జెక్ట్ నుంచి సినిమా తీయడం రెడీ అయ్యానండి. సో సబ్జెక్ట్ ఆయనే చెప్పేటప్పుడు ఆయనే డైరెక్షన్ అయితే చాలా బాగుంటుందని డైరెక్షన్ కూడా సబ్జెక్ట్ ఆయన తీసుకోమని చెప్పాను. సో ఎలాగా కొంచెం చూడడానికి బాగుంటాడు కాబట్టి ఆ హీరో కూడా ఆయనే అయితే బాగుంటుందని చెప్పి హీరో కూడా ఆయనే యాక్ట్ చేయమని చెప్పాను. అదండి మొత్తం అందుకే అన్ని అన్ని రంగాల్లో ఆయనతో చర్యలు చేసాం. సో ఇక్కడ నటించిన నటీనటులు అందరూ సినిమాలో బాగా చేసే మంచి యాక్ట్ చేశారు. సినిమా హిట్ అవ్వాలని మీ యొక్క సహకారంతో కోరుకుంటున్నానండి. First of all, talking about the producer, he's very friendly, like really friendly. I was really, as the producer sir said, really uncomfortable with the song, but Shiraz, being a multi-talented person, however he convinced me, and very comfortably I did the song. And yes, I thank the team for the opportunity, and Mr. Shiraz, yes, for convincing me in such a nice way that I completed it really very well. So thank you so much. I hope audience like the family entertainment movie. This is really good movie, very good script. I hope people enjoy it and accept my dance, my performance. Thank you. వి సినిమాలో నేను ఒక నెగిటివ్ రోల్ నాకు మన సిరాజ్ గారు డైరెక్టర్ గారు ఇచ్చారు. దానికి నా వంతుగా నేను న్యాయం చేశాను. ఈ మూవీ పెద్ద మూవీగా రావాలని, అంతేకాకుండా మీరందరూ కూడా దీన్ని హైలైట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా బాగా హార్డ్ వర్క్గా చేశారు. అంతేకాకుండా సిరాజ్ గారు ఈ మూవీకి చాలా కష్టపడ్డారు. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్టులను కూడా కళ బయటికి రావాలని చాలా ప్రయత్నించారు. అలాగే వచ్చింది. ఈ ట్రైలర్ ఇప్పుడు చూసిన తర్వాత చాలా బాగా వచ్చిందని అనుకున్నాం. ఈరోజు మన 2 స్టేట్లలోనూ కూడా ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఈ ట్రైలర్ని ప్రతి ఒక్కరు కూడా చూసి యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు ఈ మూవీ సిరాజ్ గారు నాకు 5 సంవత్సరాలుగా నాకు పరిచయం. సిరాజ్ గారు నాకు ఫస్ట్ టైం దమ్ముంటేరా అనే మూవీలో నెగిటివ్ రోల్ ఇచ్చారు. అది కూడా త్వరలోనే ఆడియో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మిల్క్ బాయ్ అనే మూవీ కూడా నాకు అవకాశం ఇచ్చారు. సిరాజ్ గారి ద్వారాగా నాకు వచ్చింది. అందులోనూ కూడా నెగిటివ్ రోల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వి మూవీలోనూ కూడా సేమ్ రోల్ ఇచ్చి నాకు చాలా ముందుకు నడిచే విధంగా నాకు సహకరించారు. అంతేకాకుండా సిరాజ్ గారు కొత్త యాక్టర్స్ని ఎలా పరిచయం చేయాలనేది చూసి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఇలాగే రావాలన్న ఇతోటి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎంతైనా సిరాజ్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అంతేకాకుండా మన వి మూవీ ప్రొడ్యూసర్ అయిన పివి సత్యనారాయణ గారు కూడా ఎవరు ఏటి అనుకుంటా ఎవరితో చేస్తున్నారు, ఆర్టిస్టులు ఎవరని కూడా ఫేడింగ్ ఉందా లేదా అని కూడా అడగకుండా మాకు అవకాశం ఇచ్చారు. సత్యనారాయణ గారు మీకు నా నమస్కారం. నా పేరు ఎన్ నాగేశ్వరరావు, కానీ నాగబాబు అని పిలుస్తారు అందరూ కూడా. మాది విశాఖ డిస్టిక్ నర్సీపట్నం మండలం, ఒక మారుమూల గ్రామం, పల్లెటూరు అండి. నేను ఒక తాపీ మేస్త్రిని. అయితే 5 years బ్యాక్ నాకు సిరాజ్ గారు పరిచయం అయినప్పుడు నేను ఒక వారం రోజులు ఆయనతోటి స్టే చేశాను విశాఖపట్నం హోటల్లో. అప్పుడు ఆయన, నాగబాబు నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా ఒక యాక్టర్గా చేస్తే నువ్వు ముందుకు వస్తావు, నీకు ఆ అవకాశం ఇస్తాను, చేస్తావా అని అడిగారు. అంతకంటే నాకు సంతోషం లేదు బాబు. ఏంటంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తిని 10 మంది ముందు కూర్చోబెట్టి మాట్లాడిస్తారంటే నాకు అంతే పట్టలేని ఆనందం. కాబట్టి నేను చేస్తాను సార్ అలాగని నేను చెప్పాను. అన్న 2 monthsలోనే నాకు ఫోన్ చేసి, నాగబాబు నీకు దమ్ముంటేరా అనే మూవీలో నీకు అవకాశం ఇస్తున్నాను, చేస్తావని అడిగారు. చేస్తానన్నాను. అలాగే అవకాశం ఇచ్చారు, చేశాను. నెక్స్ట్ 2 month గ్యాప్లోనే వి మూవీ కూడా నాకు అవకాశం ఇచ్చారు, చేశాను. ఈ వి మూవీలో కమెడియన్గా నాకు అవకాశం ఇచ్చిన శ్రీరాజ్ గారికి, మా నిర్మాత సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అయితే ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే
మూవీని చూడగానే ఇంత మంచి మూవీ చేశారా అన్నంత స్టోరీ శ్రీరాజ్ గారు తయారు చేశారు. మేబీ అలాగే మా హీరోయిన్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు చాలా హార్డ్ వర్క్ అంటే పగలో రాత్రి కష్టపడి చాలా బాగా చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరాజ్ గారిని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మాది ఎక్కడో మా బ్రదర్ అన్నట్టు మారుమూర పల్లెటూరు, మాలో ఉన్న టాలెంట్ని వెతికి తీశారు. అంటే టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ చేసే అవకాశం కొంతమందికే దొరుకుతుంది. కానీ మేము ఈ స్టేజ్ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నామంటే అదంతా శ్రీరాజ్ గారి దీవెనలతోటే. మేబీ ఇంకా చెప్తూ పోతూ ఉంటే చాలా ఉంటుంది. అలాగే ఈ ఆడియో లాంచ్ ఎంత బాగుందో సినిమా అంతకన్నా బాగుంటుంది. వి అంటే ఏంటి సార్ నేను అడిగాను. అంటే ఐ అని శంకర్ గారు తీశారు సినిమా, అర్థం ఒక్కడు. వి అంటే ఇంగ్లీష్లో మనం, అంటే తెలుగులో మనం. వి అంటే డబ్ల్యూఈవి. అయితే ఈ మంచి కాన్సెప్ట్ నాకు ఇచ్చారు. అయితే దీనిపైన నేను వర్కౌట్ చేసి బాగా మంచి స్టోరీ రాసి ఒక మంచి సబ్జెక్ట్ తీసి అందరికీ ఒక మెసేజ్ లాగా ఇవ్వాలి అనుకుని చాలా మంచిగా మంచి హీరోయిన్లు, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా వర్క్ చేశారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాజ్ దర్శకత్వం, హీరో, ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్టు అన్ని మ్యూజిక్. ఆయన గతంలో ఇంకా ఏమనుకోలేదు సినిమాలో విలన్గా చేసినప్పటి నుంచి నాకు పరిచయము. అప్పటి నుండి కూడా సిరాజ్ ఆయన డెవలప్మెంట్స్ అన్నీ నాకు చెప్తుండేవాడు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుంది. అయితే అనుకోకుండా ఇప్పుడు షూటింగ్ గురించి, బెంగళూరులో షూటింగ్ గురించి వెళ్ళిపోయాడు. సో మూవీ గురించి చెప్పాలంటే, మూవీ ఒక మంచి స్టోరీ తీసుకున్నాడు సిరాజ్. ఎందుకంటే గత 4-5 ఇయర్స్ నుంచి ఆయన అన్ని రంగాలపైన పట్టు ఉంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సిరాజ్ ఎన్నో సినిమాలు చేశాడు, హీరోగా చేశాడు, దర్శకత్వం వహించాడు సిరాజ్. సో ఇప్పుడు మరి సత్యనారాయణ గారు నిర్మాతగా, అంటే ఇంతకుముందు కూడా ఒక సినిమా చేశారు, బట్ నిర్మాత కూడా ఆయన ఒక సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ సినిమా చాలా బాగా చేశారు. నాకు కొన్ని ట్రైలర్స్ కానీ చూపించారు. తర్వాత ఈరోజు థియేటర్ ట్రైలర్ ఈరోజే రిలీజ్, ఆల్ 2 స్టేట్స్లో అన్ని థియేటర్స్లో ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అది ఈరోజు నాతోటి ప్రారంభించడం జరిగింది. సో ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. అలీషా ఇందులో హీరోయిన్ అండ్ సాంగ్స్ అన్నీ చేసావు. హీరోయిన్గా అంటే ఏ పాత్రక అంటే ఆ పాత్రక బాగా క్యూట్గా ఉంది. ఇందులో ఐటమ్ సాంగ్ కూడా చేసింది అండ్ హీరోయిన్ కూడా చేసింది. అంటే హీరోయిన్గా ఐటమ్ చేయడం అంటే టఫ్, అలాంటి టఫ్ రోల్ చేసింది అలీషా. అండ్ బిందు కూడా తెలుసు నాకు, ఇందులో బాగా చేసింది అమ్మాయి. సో ఇందులో కెమెరామెన్ కానీ అండ్ క్యాస్టింగ్ కానీ ఎవ్రీథింగ్, అందరికీ సినిమా మంచి పేరు తీసుకురావాలి. సెప్టెంబర్లో పెద్ద ఎత్తున ఆడియో ఫంక్షన్ డిజైన్ చేశాడు సిరాజ్. సో ఈ సినిమా ద్వారా సిరాజ్కి ఒక మంచి స్టార్ ఇమేజ్ రావాలి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరు రావాలని కోరుతూ, ఎందుకంటే స్వర్ణ ప్రొడక్షన్ అనేది, ఎందుకంటే మాది స్వర్ణ విహార్ గ్రూపు, నా కంపెనీ పేరే పెట్టుకున్నాడు స్వర్ణ ప్రొడక్షన్. కాబట్టి నా కంపెనీ పేరు, ఈ సినిమా మంచి పేరు రావాలి. సినిమాకి, బ్యానర్కి, సిరాజ్కి, మరి నిర్మాత గారికి పైసలు రావాలి, డబ్బులు వచ్చి ఇంకా 4 సినిమాలు తీసేలాగా ఉండాలని కోరుతూ, మరి